హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చానండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. గోల్డ్ కొనేటప్పుడు బిస్కెట్ కొనాలా, లేకపోతే క్యాష్ పే చేసుకొనాలా, లేకపోతే ఇన్స్టాల్మెంట్ కొనాలా, ఎలా కొనాలి, క్యాష్ పే బెస్టా, గోల్డ్ స్కీమ్ బెస్టా అనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. గోల్డ్ కొనేటప్పుడు బిస్కెట్ కొనేటట్లయితే కంపల్సరీ నెట్ క్యాషే పే చేసి కొనాలండి. గోల్డ్ కాయిన్స్ అయినా గోల్డ్ బిస్కెట్ అయినా మనకు ఆ రోజు గ్రామ్ రేటుని బట్టి 100 గ్రామ్స్ కావాలన్నా, 50 గ్రామ్స్ కావాలన్నా, 20 గ్రామ్స్ కావాలన్నా, ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్కు క్యాల్కులేట్ చేసి అమౌంట్ తీసుకొని మనకు క్యాష్ పే చేస్తేనే ఇస్తారండి. క్యాష్ పే చేయకోకుండా ఇన్స్టాల్మెంట్ రూపంలో అయితే ఇవ్వరు, కాయిన్స్ అయినా బిస్కెట్ అయినా. అదే ఆర్నమెంట్ కొనేటట్లయితే మనము గోల్డ్ స్కీమ్ కట్టడమే బెస్ట్ అండి. గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే మనం మంత్ సెలెక్ట్ చేసుకుంటాము. 11 మంత్సా, 24 మంత్సా, ఎన్ని మంత్స్ అనేది మంత్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ స్కీమ్లో మనం 11 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటాము. మంత్లీ 10,000 అనుకున్నాము. అలా ప్రతి మంత్ కట్టుకుంటూ వెళ్తే మనకు ఎంత అవుతుంది? ఇయర్లీ 1,20,000 అవుతుందన్నమాట. ఆ 1,20,000కి మంత్లీ 10,000కి ఆ రోజు వాల్యుయేషన్ బట్టి, ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మనకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ ఆ మంత్ యాడ్ చేస్తూ వెళ్తారనమాట. అలా 11 మంత్స్కి ఎంత వస్తుందో అంత గోల్డ్ని మనకు యాడ్ చేస్తూ వెళ్తారు. ఇయర్లీ మన టైం అయిపోయిన తర్వాత వెళ్తే మనం కట్టిన 1,20,000కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ యాడ్ చేసి ఇస్తారు. దానికైతే మనకు కూలీ కానీ, తరుగు కానీ, మజూరీ కానీ, జిఎస్టీ కానీ ఏమీ పడవండి. అదే మనము అమౌంట్ లేకోకుండా తీసుకున్నామంటే, గోల్డ్ స్కీమ్ కట్టుకోకుండా తీసుకున్నామంటే మనకు 8% నుంచి 12%, 20% వరకు కూడా మనకు వేస్టేజ్ ఛార్జెస్ అన్నీ వెళ్తాయి. అలా కాకోకుండా మనం ఇలా గోల్డ్ స్కీమ్లో కట్టుకున్నామంటే మనకు చాలా బెస్ట్. ఆ రోజు అమౌంట్ బట్టి కూలీ తరుగు లేకోకుండా మనకు ఇస్తారనమాట. మనకు కూలీ, తరుగు, మజూరీ, వేస్టేజ్ అదంతా ఏం లేకోకుండా మనకు ఆర్నమెంట్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్ అంతా మనకు సేవ్ అవుతుందన్నమాట ఇలా గోల్డ్ స్కీమ్స్లలో కొట్టామంటే. గోల్డ్ స్కీమ్స్ చాలా వచ్చాయండి. మనము మంచి గోల్డ్ స్కీమ్ను సెలెక్ట్ చేసుకొని, మంచి షాప్ను సెలెక్ట్ చేసుకొని మంత్లీ కట్టుకుంటూ వెళ్ళామంటే ఆర్నమెంట్ అయితే గోల్డ్ స్కీమే బెస్ట్ నా దృష్టిలో. డైరెక్ట్ వెళ్ళి కొన్నామంటే డైరెక్ట్ అమౌంట్ పే చేసి కొన్నామనుకోండి, మనకు తరుగు, కూలీ, వేస్టేజ్ అదంతా మనీ వేస్ట్ అయిపోతుంది. ఇలా 11 మంత్స్, 24 మంత్స్ అలా కట్టి తీసుకోవడం వల్ల, గోల్డ్ స్కీమ్స్ కట్టి తీసుకోవడం వల్ల ఆర్నమెంట్స్ వరకు బెస్ట్ అండి. క్యాష్ పే అయితే బిస్కెట్స్ బెస్ట్ అనమాట. ఇలా మనకు ఏం కావాలి అని చూస్ చేసుకొని తీసుకోవాలి. అదే ఆర్నమెంట్ అయితే గోల్డ్ లోన్ వరకు ఉపయోగపడుతుంది. బిస్కెట్ అయితే ఇంకా మనకు ఆ రోజు రేటుని బట్టి మనకు ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం వచ్చినప్పుడు మనము ఏ షాప్లో ఇచ్చినా సరే మనకు నెట్ క్యాష్ ఇస్తారండి. ఆ రోజు రేటుని బట్టి మనకి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ఇస్తారు. 2 విధాలుగా బెస్టే మనకి. మనమే చూస్ చేసుకొని ఆలోచించి మనకి ఏది బెస్టా అనేసి 2 విధాలుగా తీసుకోవడం బెస్ట్ అండి నాకు తెలిసి. వేసుకోవడానికైతే ఆర్నమెంట్స్ తీసుకోవాలి. క్యాష్ రూపంలో మనకు ఎక్కువ అమౌంట్ కావాలంటే కొద్దిగా బిస్కెట్ తీసుకోవాలి. 2 చేయడము బెస్టే అండి నా దృష్టిలో అయితే. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.